బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం రాములోరి గుడిని సుందరీకరిస్తున్నారు అధికారులు. సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా 100 కోట్ల నిధులతో చేపట్టనున్న రామాలయ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారని మంత్రి తుమ్మల తెలిపారు. భద్రాద్రి జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీఎం రేవంత్ రెడ్డి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్నారని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్తో అభివృద్ధి పనులపై చర్చించి దిశానిర్దేశం చేశారు. భద్రాద్రి రామాలయ అభివృద్ధి పనుల పునర్నిర్మాణం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సాగునీటి పనులు, భూసేకరణ, రైల్వే లైన్ పనులు, పర్యాటక అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటనకు రానున్న నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి తుమ్మల సూచించారు. భద్రతా ఏర్పాట్లు, రవాణా, భక్తులకు సౌకర్యాలు, వసతి తదితర అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తుల సేవలో ప్రభుత్వం అనే నినాదంతో ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. సకల సౌకర్యాలతో కళ్యాణం వీక్షించేలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. భద్రాచలం ఆలయ అభివృద్ధిలో భాగంగా 300 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. ఇక తొలి విడతలో సుమారు 100 కోట్ల వ్యయంతో చేపట్టనున్న భద్రాద్రి ప్రాకారం నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి జిల్లాకు రానున్న నేపథ్యంలో కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు డివైడర్లు, సెంటర్ లైటింగ్, పూల మొక్కలు సుందరీకరణ పనులు ఉగాది నాటికి పూర్తి చేసేలా ముమ్మరంగా చేపట్టాలన్నారు. మరోవైపు జిల్లాలో సాగునీటి విస్తరణకు కీలకమైన సీతారామ డిస్ట్రిబ్యూటరీ పనులకు అవసరమైన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. భూసేకరణ పూర్తయితే ప్రాజెక్టు పనులు వేగవంతమై రైతులకు త్వరగా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో యాతాలకుంట టన్నెల్లో మిగిలిన సుమారు 100 మీటర్ల పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల సూచించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 50,000 ఎకరాల భూమి సాగులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. భద్రాద్రి అభివృద్ధికి కీలకమైన పాండురంగాపురం మల్కానగిరి రైల్వే లైన్కు అనుమతి లభించిందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో సారపాక వరకు భూసేకరణ పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ రైల్వే లైన్ పూర్తయితే దక్షిణ అయోధ్యగా ఉన్న భద్రాద్రి ప్రాంతంలో సాంస్కృతిక శోభ వెల్లివిరుస్తుందని, పర్యాటక రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభిస్తుందని మంత్రి తెలిపారు. అలాగే జిల్లాలో కీలకంగా ఉన్న బీపీఎల్, హెవీ వాటర్ ప్లాంట్లకు కూడా రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్లో ఉన్న భూసేకరణ త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలన్నారు. అభివృద్ధిలో భాగంగా తొలి విడతలో ఆలయ ప్రాకార నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని తుమ్మల పేర్కొన్నారు. భక్తుల సేవలో ప్రభుత్వం అనే నినాదంతో నవమి ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలన్నారు. జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుపై గతంలో ప్రతిపాదించిన 2 స్థలాలను ఎయిర్పోర్టు అథారిటీ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో భద్రాచలం, కొత్తగూడెం మధ్య ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించాలని కలెక్టర్కు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఆయిల్ ఫామ్ సాగు సబ్సిడీలపై రైతులకు మరింత అవగాహన కల్పించాలని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.